నమస్తే, వెల్కమ్ టు బల్గం టీవీ. నేను మీ శ్రవంతి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఈరోజు సోమవారం సందర్భంగా వివిధ గ్రామాల నుంచి అలాగే మండలాల నుంచి కూడా ప్రజావానికి కలెక్టర్ మేడంని కలిసి వినతి పత్రాన్ని అందజేయడానికి అయితే చాలామంది కూడా వస్తున్నారు. ఆ సందర్భంగా మనం కూడా ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో వస్తున్నారు, మేడంని కూడా కలుస్తున్నారు, వినతి పత్రంలో వినవించి కలెక్టర్ గారికి సమర్పిస్తున్నారు. మేము రాజన్న సిరిసిల్ల జిల్లా ఉప సర్పంచుల ఫోరం తరఫున ఈరోజు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. విషయం ఏంటి అంటే, తెలంగాణలోని ఏ రాష్ట్రంలో లేకుండా తెలంగాణలో ఆనాటి 2018 ప్రభుత్వం ఉన్నప్పుడు సర్పంచ్ ఉప సర్పంచులకు చెక్ పవర్ వచ్చే విధంగా చట్టం చేయడం జరిగింది. ఆ చట్టం ప్రకారం మొన్న జరిగిన ఎన్నికల్లో మేమందరం గెలిచి ఉప సర్పంచులుగా ఎన్నుకోబడ్డాం. ఈరోజు ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో చూస్తే సర్పంచులు ఉప సర్పంచులు అందరూ కలిసి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తూ ఉన్నారు. కానీ అక్కడక్కడ కొందరు సర్పంచులకు ఉప సర్పంచులకు పడక తెలంగాణలో ఉప సర్పంచులను తొలగించాలని చెప్పి ఒక కుట్రపూరితంగా ఒక ఆలోచన చేస్తూ అందరికీ మెమోరాండాలు ఇవ్వడం, అధికారుల ద్వారా రిపోర్ట్లు ఇప్పించడం, వాళ్ళిద్దరికీ పడతలేదు, అభివృద్ధి కుంటుపడుతుంది అని చెప్పి అనేక కుట్రపూరిత రాజకీయం చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ, కొన్ని చోట్ల కలిసి పని చేసుకుంటూ ఉంటే ఎక్కడో వాళ్ళ స్వార్థ రాజకీయాల కొరకు ఉప సర్పంచులను బదనాం చేస్తూ వీళ్ళ చెక్ పవరే రద్దు చేయాలనే ఒక ఆలోచనతో కుట్రపూరితంగా అధికారులతో రిపోర్ట్లు ఇప్పించడం జరిగింది. ఏది గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర బాడీ నిర్ణయం ఉప సర్పంచుల ఫోరం తరపున అన్ని జిల్లాల్లో కలెక్టర్లకు మెమోరాండాలు ఇవ్వడం, అక్కడ స్థానిక ఎమ్మెల్యేలకు ఇవ్వడం, ఈ విధంగా కార్యక్రమాలు చేపట్టి ఈరోజు అందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారికి కూడా ఈ 12 మండలాల తరఫున 255 మంది ఉప సర్పంచుల తరఫున మేమందరం ఈరోజు మెమోరాండం ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాం. కొందరు ఆది సీనన్న గారికి కూడా వేములవాడలో ఇస్తూ ఉన్నారు. మేము ఒకటే కోరుతూ ఉన్నాం, ఏ చట్టం ప్రకారం అయితే మేము ఎన్నుకోబడ్డామో 2018 చట్ట ప్రకారం జీవో ప్రకారం మేము ఎన్నుకోబడ్డాం. ఆ జీవోలో ఉన్నప్పుడే మమ్మల్ని ఈరోజు ఉప సర్పంచుగా ఎన్నుకున్నారు. ఆ రోజు చెక్ పవర్ మాకు వర్తింపజేశారు. మధ్యలో తొలగిస్తామంటే న్యాయ పోరాటం చేస్తాం తప్పకుండా. ఇది పార్టీలకు అతీతంగా, ఇది ప్రభుత్వం మేము కించపరచడం లేదు, అవమానపరచడం లేదు. కానీ మా హక్కులను కాలరాయొద్దని చెప్పి మేము జిల్లా పక్షాన, రాష్ట్ర పక్షాన, ఉప సర్పంచుల పక్షాన 12,760 మంది ఉప సర్పంచుల పక్షాన మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. ఒకవేళ ఆ ఆత్మగౌరవమే దెబ్బతినే పరిస్థితి వస్తే ఉద్యమానికి శ్రీకారం చుడతాం, రాజీనామాలకైనా సిద్ధం ఉంటారు. పార్టీలకు అతీతంగా రాజీనామాలు చేసి కొట్లాడతాం. తప్పకుండా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఆ రోజు 3 పిల్లలకు అవకాశం లేకుండే ఆ చట్టం ముందు. మొన్న చట్టాన్ని తీసివేసి ఎలక్షన్లకు ముందే 3 పిల్లలకు అవకాశం ఇచ్చారు. మరి ఈరోజు 3 పిల్లలు ఉన్న వాళ్ళను తొలగించమంటే తొలగిస్తారా? ఎన్నికల తర్వాత ఏదైతే ఎన్నికలకు ముందు జీవో అమలు ఉంటుందో దాన్నే వర్తింపజేయాలి తప్ప ఇంకొక దాన్ని అది తప్పు అని చెప్పి ఎవరి స్వార్థానికో మమ్మల్ని బలియొద్దని చెప్పి ప్రభుత్వాన్ని చేతులు జోడించి మేము ఇక్కడ కోరుతా ఉన్నాం.
ఒకవేళ కాని పక్షంలో మాత్రం ఉద్యమానికి శ్రీకారం చుడితే మా 12,600 మంది ఉప సర్పంచుల ఆత్మగౌరవానికి దెబ్బ వస్తే మా ఉద్యమం ఏందో చూపిస్తాం, తప్పకుండా అంత దూరం తీసుకురావద్దని చెప్పి ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సీతక్కని కలిసినప్పుడు ములుగు జిల్లాలో ఆ పరిస్థితి వచ్చింది, చర్చ వచ్చింది అని స్వయంగా మా దృష్టికి వచ్చింది కాబట్టి మేము సీతక్కను కూడా అప్పుడే రిక్వెస్ట్ చేశాం. హైదరాబాద్లో పెట్టుకున్న మీటింగ్ను సీతక్క కాన్ఫరెన్స్లో పెట్టి మా రాష్ట్ర అధ్యక్షుడిని ములుగు జిల్లా నుంచి ఎన్నుకున్నాం. రాష్ట్ర అధ్యక్షుడు ఎప్పటికప్పుడు కొట్లాడుతూ ఉన్నాడు, దీని మీద మమ్మల్ని అలర్ట్ చేస్తూ ఉన్నాడు. దయచేసి మన సర్పంచులందరూ కూడా హుషారుగా ఉండాలి. దీని మీద ప్రభుత్వం ఎప్పుడు అడగవలసి వస్తే అప్పుడు ఒక పిలుపు మేరకు మనందరూ కూడా ఉండి దీన్ని మనం సాధించుకోవాలి, పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత జిల్లా పక్షాన జిల్లా ఉప సర్పంచులందరికీ కూడా కోరుతూ రాష్ట్ర ఉప సర్పంచులకు కూడా అధికార ప్రతినిధిగా చేతులు జోడించి అందరము ఒకటై సంఘటితంగా కొట్లాడదాం, పార్టీలకు అతీతంగా మన ఆత్మగౌరవాన్ని కాపాడుకుందామని తెలియజేస్తూ ఉన్నాం. సర్పంచుల మీద మాకు ఎలాంటి కక్ష లేదు, మాకు ఎలాంటి కోపాలు లేవు. మా చెక్ పవర్ మాకు హక్కు కాపాడుకోవడానికి మాత్రమే మేము చేస్తున్నాం. దయచేసి సర్పంచులు కూడా అన్యదా భావించవద్దు. ఒకవేళ ఫ్లోలో ఎక్కడైనా ఒక ములుగు జిల్లాలో నేను ఒకటి మాట్లాడిన దానికి తప్పుగా వాళ్ళు అర్థం చేసుకున్నారు, దయచేసి దాన్ని తప్పుగా భావించద్దని చెప్పి కూడా సర్పంచులందరినీ ఈ మీడియా పక్షాన చేతులు జోడించి తెలియజేస్తూ ఉన్నాను.